సాక్షిగా కాంగ్రెస్ టీడీపీలకు షర్మిల సవాల్ విసిరారు. 96వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో కొనసాగింది. పెద్దపూడి శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర లంచ్ వరకు, కూచిపూడి వరకు సాగింది. మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు షర్మిల. లంచ్ తర్వాత తెనాలి నియోజకవర్గంలోకి మరో ప్రజా ప్రస్థానం ప్రవేశించింది. తెనాలిలో బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. ఇప్పుడు తెనాలి సాక్షిగా షర్మిల సవాల్ను చూద్దాం. 96వ రోజు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు షర్మిల వెంట నడవడానికి వచ్చారు. రోజు పాదయాత్రలో షర్మిలను రైతులు కలుస్తూ సమస్యలు చెబుతూ ఆమె అడుగులో అడుగయ్యారు. డీపీగా 500 రూపాయలు, భర్త 510 రూపాయలు, మన ప్రభుత్వం ఎదుర్కొంటున్నాం. మా రైతులు ఉలాడిపోతున్నాం. వైఎస్ఆర్ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కూచిపూడి వాసులు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ వైఎస్ గారి ప్రభుత్వంలో కానీ వారు చేసిన మంచి పథకాలన్నీ ఇక్కడ సక్రమంగా అమలు చేయాలి. ఈ పార్టీ ఎవరైనా సరే. ఇప్పుడు కరెంట్ ఉండట్లేదండి. అసలు ఎగ్జామ్స్ టైంలో ఎలా చదువుకుంటారు? సాయంత్రం పూట కరెంట్ ఉండట్లేదు. ఎగ్జామ్స్ టైంలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఇదంతా చేయించాలని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే సారా నిషేధం విధించాలని కూచిపూడి మహిళలు విజ్ఞప్తి చేశారు. జగన్బాబు రావాలి. జగన్బాబు వస్తే మా కష్టాలు తీరిపోతాయి. ఆ బాబు రావాలని మేము ప్రార్థిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితే చాలు ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు అంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. జగన్ రావాలి, యాల మీద రావాలి. మాకిష్టం, మాకు జగనే కావాలి. మనం పాదయాత్ర చేస్తూ పొలాల మీద నుంచి వస్తున్నప్పుడు చూసిన మొక్కజొన్న పంట గురించి, రైతుల ఆవేదన గురించి షర్మిల పూసగుచ్చినట్లు చెప్పారు. మేము పాదయాత్ర చేస్తూ వస్తుండగా అన్ని మొక్కజొన్న పంటలే. 4-5 సార్లు మొక్కజొన్న రైతులు మమ్మల్ని ఆపి ఆ కొమ్మలను చూపిస్తూ చూడపల్లి నీళ్లు లేక ఎలా చెడిపోయిందో అని మమ్మల్ని ఆపి చూపించడం జరిగింది. మీ నానున్నప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వానొచ్చింది. కాలువ ఎప్పుడు ఎండిపోలేదు. రైతన్నవాడు సంతోషంగా బ్రతికాడమ్మా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు. కాంగ్రెస్ టీడీపీలకు పార్టీ సింబల్స్ తో స్థానిక ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని సవాల్ విసిరారు షర్మిల. కాంగ్రెస్ కు తెలుగుదేశంకి ధైర్యం ఉంటే వీరికి దమ్ముంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ గుర్తు మీద ఎన్నికలకు వెళ్లాలని వీరికి సవాలు విసురుతున్నాం. వైఎస్ఆర్ ఏ పథకాలనైతే చేశారు, చంద్రబాబు ఇప్పుడు ఆ పథకాలను చేస్తానని చెప్తున్నారని తెలిపారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన కూడా ఇస్తానంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు కూడా నేను కూడా ఉచితంగా విద్యను అందిస్తానని ఇప్పుడు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు వెళ్లి మాకు స్కాలర్షిప్లు అవసరం ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్
చీకటి ఒప్పందాలపై కుమ్మక్కు కుట్రలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే కాగడ కాన్సెప్ట్ ను రూపొందించామన్నారు. ఈ కాగడ వెలుగులు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయనే నమ్మకం ఉందన్నారు తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే మనకు రాజన్న రాజ్యం వస్తుంది, మంచి పాలన వస్తుందని చెప్పి ఈ విషయాలన్నీ మేము ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లదలిచి ఈ తెనాలి నియోజకవర్గంలో షర్మిలమ్మ గారు పాదయాత్ర కొనసాగినంతకాలం ఈ రోజు ఆమె చేత ఈ కాగడాన్ని వెలిగింపజేసి మళ్లీ ఆమె తెనాలి నియోజకవర్గాన్ని దాటి వెళ్లిపోయేటప్పుడు ఆమె చేతిలో నుంచి మేము స్వీకరించడం జరుగుతుంది. అభిమానులు వైఎస్సార్ కుటుంబంపై తమ అంతులేని అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. గుంటూరు జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీ భాష షర్మిల బొమ్మను గీసి ఆమెకే బహుకరించారు.